వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముచ్చను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. ఎస్పోటీ ఎల్బీ నగర్ నేరేడ్మెట పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి ఇద్దరు సభ్యులు అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముచ్చను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 190 గ్రాముల హెరాయిన్ ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మాదక ద్రవ్యాలను రాజస్థాన్ నుండి ఇక్కడికి తీసుకొచ్చి నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విక్రయిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇటీవలే కాలంలో మాదక ద్రవ్యాలపై పోలీసుల నిఘా పెరగడంతో డ్రగ్స్ సరఫరా చేయడం కష్టంగా మారింది. దీంతో నిందితుడు గ్యాస్ స్టవ్ మెకానిక్ కావడంతో గ్యాస్ వాల్లో డ్రగ్స్ ప్యాకెట్లను పెట్టి వాటిని మత్తుమందు బానిసలకు సరఫరా చేస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. వాటిని ఎవరికి అనుమానం రాకుండా ర్యాపిడ్ అలాగే ఓలాతో వినియోగదారులకు సప్లై చేస్తున్నట్లుగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు. లీడ్ తీసుకొని దాని ద్వారా ఇటువంటిది వాళ్ళు కన్జ్యూమ్ చేసేదానికి కన్జ్యూమర్స్కు ర్యాపిడోతో కానీ ఓలోతో కానీ ఫోటోతో కానీ పంపిస్తున్నారు. డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి ఇలా చేస్తున్నారు. సో దిస్ అవేర్నెస్ టు ఆల్ ఆఫ్ అస్. అండ్ మీరు కూడా ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఇటువంటిది క్విక్ ఊరికే తెప్పించుకున్నారు అనుకోండి, యూ కాంట్ బై దిస్ ఎవ్రీ టైమ్ నా. యూ విల్ హ్యావ్ టు బై మేబీ ఒకసారి 2 సార్లు కొని ఉంటారు ఒక 5 to 3-4 years లో. బట్ సమ్మన్ ఈస్ బయింగ్ ఇట్ ఎవ్రీ టైమ్. లైక్ ఇంతకుముందు మనం చూసేవాళ్ళం ఈ వాట్ కాల్ లైక్ ది వైట్నర్ ఉంటుంది. అది అట్లా మనం ఎవ్రీ టైమ్ ఈస్ బయింగ్ వైట్నర్ అంటే ఇట్స్ సర్లీ ఇంటూ సమ్ అడిక్షన్. సేమ్ వే సమ్మన్ ఈస్ బయింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ రెగ్యులర్లీ, సో ఇట్ యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ ఈజ్ ఇంటూ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. సో అటువంటిది మీకు ఏదైనా పోలీస్ అధికారికి ఇన్ఫార్మ్ చేయండి. దాన్ని బట్టి ఇటువంటి వాటికి మన ఫ్రెండ్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ పిల్లలు కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ బలి కాకుండా ఉండడానికి ఉంటుంది. బికాస్ దే జస్ట్ ఇంట్రడ్యూస్ వన్స్ దే గెట్ ఇన్ టు దట్ అడిక్షన్, దెన్ దీస్ పీపుల్ విల్ ఓన్లీ రన్ ఆఫ్టర్ దెమ్. దీస్ ఆల్ పీపుల్ మే బి innocent victims once when they started, like so they are innocent victims rather. సో వాళ్ళని మనం కాపాడాలంటే ఇటువంటి క్రిమినల్స్ ఏదైతే పెడ్లర్స్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళు చేసిన డిఫరెంట్ మెథడ్స్ ఏమున్నాయో వాటి మీద మనం ఫోకస్ ఉండాల్సిన అవసరం ఉంది. దట్స్ రీజన్ వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్పోజ్ దిస్ యాక్టివిటీ టు యూ. అండ్ ప్లీజ్ మేక్ ఇట్ క్లియర్లీ డెసిపర్ లైక్ టు ద రీచ్ అవుట్ టు ద కామన్ మ్యాన్ అండ్ ఆల్. ఇంట్లో ఇటువంటి డిఫరెంట్ మెథడ్స్లో చేస్తున్న వాళ్ళని కూడా మనం పట్టుకుంటున్నాం. అయితే మనం అనుకోవచ్చు మీరు చాలాసార్లు క్వశ్చన్ అడుగుతారు, దానికి కూడా వీ ప్రిపేర్డ్ లైక్ ఇంత చేస్తున్నారు కదా ఒరిజినల్ మనం పట్టుకోలేదు అంటున్నారు. వీఆర్ గెటింగ్ దెమ్, అదర్వైజ్ వుడ్ హావ్ గాట్ దిస్ ఇన్ఫర్మేషన్. ఇలా వచ్చే వెళ్ళిపోయి కూడా డీటెయిల్స్ ఎట్లా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటిది మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాం. అంతేకాకుండా దీంట్లో ఇప్పుడు మీకు తెలుసు ఇప్పటివరకు మనం 88 crore 33 lakh వర్త్ టోటల్ ఈ కాంట్రబాండ్ మేము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో గాంజా ఇట్సెల్ఫ్ 2437.91 kgs ఆఫ్ గాంజా సీజ్ చేసాం. అలానే ఎండిఎంఏ 277 grams ఆఫ్ ఎండిఎంఏ, హెరాయిన్ 523 grams ఆఫ్ హెరాయిన్, ఓపియం 4.3 kgs, అది బ్యాంకాక్ గాంజా 145 grams. ఇలా డిఫరెంట్గా మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక టీజీఏ న్యాప్తో కూడా మనము రెగ్యులర్ ఇంటరాక్షన్ ఉన్నాం. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే నాట్ ఓన్లీ గెటింగ్ అక్యూజ్, వీఆర్ ట్రైంగ్ టు ఎంటైర్ సిస్టమ్ ఎట్లా ఆపరేట్ అవుతుందో తెలుసుకోవడంతో పాటు బెటర్ ఇన్వెస్టిగేషన్ చేయడం, కేసెస్లో కన్విక్షన్ తీసుకురావడం అనేది కూడా మేము ఫోకస్గా ఉన్నాము. సో ఇట్లా చేయడం మూలంగా మన హైదరాబాద్ సిటీని బెటర్ ప్లేస్ టు స్టే అవే ఫ్రమ్ డ్రగ్ అబ్యూజెస్ లేకుండా ఉండేటికి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో మనం చేసిన ప్రాసెస్లో మనకు ప్రకాష్, మనీష్, దెన్ వినోద్ అనే 3 వ్యక్తులతో కూడా వీళ్ళు ఇంటరాక్షన్లో ఉన్నారు. వాళ్ళు వాళ్ళు సప్లై చేశారనేది ఉంది. సో వీ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ వాళ్ళ మొత్తం ఎంటైర్ డామేజ్ అన్రావెల్ చేస్తాము. చేసి అక్యూజ్ని సర్టన్లీ ఇంకా మోర్ పీపుల్ విక్టిమ్స్ ఉంటారు, కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళందరినీ మేము పట్టుకుంటాం. దీనివల్ల ఇటువంటి ర్యాకెట్ మన ఏరియాలో జరగకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఎల్బీ నగర్ అండ్ దెన్ this team, DCP Nagar SOT, then additional DCP Shakir and Muralidhar, and this team Bhaskar Reddy, then Naredmet Inspector, ఇంత కలిసి ఒక ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ తీసుకొచ్చారు. దీంట్లో ఏంటంటే
190 grams of heroin ఇక్కడికి మనకు తీసుకొచ్చిన గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఇది పట్టుకోవడంతో ఒక 23 lakh వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. ఈ డ్రగ్స్ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక నెట్వర్క్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, ఇక్కడ ఎవరెవరికి అమ్ముతున్నారు, ఎవరెవరు కొంటున్నారు అనే విషయాలు కూడా మనము దీని ద్వారా కనుక్కోవడం జరిగింది. దీంట్లో డిఫరెంట్ మెథడ్స్ వాడి వీళ్ళు వాళ్ళ కస్టమర్స్కి అందించడంలో ఈ మహేష్ సార్, దాని తర్వాత అలానే మహిపాల్, వీళ్ళిద్దరూ మన నేరడ్మెట్లోనే ఉంటారు, సైనిక్పురిలో ఉంటారు. వీళ్ళు గ్యాస్ మెకానిక్ రిపేర్స్, గ్యాస్ సిలిండర్ కనెక్టెడ్ రిపేర్స్లో ఇన్వాల్వ్ అయ్యారు. రాజస్థాన్ రూట్స్ ఉన్నా కానీ ఇక్కడే సెటిల్ అయ్యారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఇచ్చడం, తీసుకెళ్ళి ఇవ్వడము, పెడ్లర్స్లో కన్జ్యూమర్స్కి ఇవ్వడంలో డిఫరెంట్ మెథడ్స్ వాడుతున్నారు. ఇలా ఇటువంటి వాళ్ళు జనరలీ దే ఆర్ ఇన్ ద బిజినెస్ కాబట్టి ఇటువంటి బాక్స్లో ఉంటుంది. ఉన్న ఎక్విప్మెంట్ మాత్రం ఈ వాల్వ్ ఉంటుంది. ఇది ఈ సిలిండర్, గ్యాస్ సిలిండర్ సంబంధించి సోర్స్ కాబట్టి ప్రిపేర్ చేస్తారు కాబట్టి దాంట్లో ఇలాంటిది ఉంచుతూ దీంట్లో ఈ మెటీరియల్ పెడతారు అనమాట. సీజ్ మెటీరియల్ వేరే ఉంది. దిస్ మెటీరియల్ పెట్టి ఇందులో పెట్టిన తర్వాత ఇలా ప్యాక్ చేసేసి దీన్ని ఒక కవర్లో పెట్టేసేసి నీట్గా, మనకు అంత రావట్లేదు బట్ దే డూ బెటర్ వే చేసి ఇటువంటి కవర్లో పెట్టి అడ్రస్కు పంపిస్తారు. సో ఈవెన్ ఇఫ్ యూ ఫైండ్ దట్ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్, ఇది ప్యాక్ ఉంటుంది కాబట్టి మనం చూసినప్పుడు ఇతను చేసే వ్యాపారం ఏంటంటే లైక్ దిస్ గ్యాస్ సిలిండర్ రిపేర్లో ఉన్నట్టు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ పంపిస్తున్నాడు కాబట్టి మనకు అనుమానం రాకుండా ఉండే విధంగా ఇట్లా డిఫరెంట్ టెక్నిక్స్ వాడుతున్నారు. ఇండివిజువల్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ఆయన వెళ్ళి ఇవ్వడం కానీ, దిస్ ఎవరైతే కన్జ్యూమర్ ఉంటాడో అతను వచ్చి కొనుక్కోవడం కానీ లేదు. ఈ బుక్ దీస్ థింగ్స్ ర్యాపిడో కానీ, ఓలా నుంచి కానీ, లేకపోతే ఎనీ అదర్ థింగ్స్ విచ్ దే కెన్ ట్రాన్స్పోర్ట్, పోర్టర్ లాంటి దాంట్లో పెట్టి పంపిస్తున్నారు. సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ వెన్ వీ డూ ఇట్ ఇన్ నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ట్రాఫిక్లో చేస్తాం కదా, అట్లానే వీళ్ళు కూడా దే నాట్ కమింగ్ కాంటాక్ట్, దే ఆర్ హ్యావింగ్ ద డిఫరెంట్ మెథడ్స్ యూజింగ్ దట్. లాస్ట్ టైం ఆల్సో వీ హ్యాడ్ అ మీటింగ్ విత్ ఓలా అండ్ ఊబర్, వీళ్ళతో మాట్లాడాం. వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. మళ్ళీ వీల్ అగైన్ కాల్ ఫర్ మీటింగ్ విత్ దెమ్. అండ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇలా జరుగుతుంది కాబట్టి దీన్ని ఎలా కంటైన్ చేయాలని మెథడ్స్ ఎవాల్వ్ చేస్తాం. వీళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పనిచేసిన మహేష్, అతను మళ్ళీ ఒక శంషుద్దీన్ అనే అతనితో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ నుంచి ఈ గాంజా ఈ హెరాయిన్ తీసుకొచ్చేసి ఇక్కడ చిన్న ప్యాకెట్లు చేసి డిమాండ్స్ ప్రకారం అమ్మడం జరుగుతుంది.